రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలు రోజు రోజుకు బయటకు వస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు ఈ అరాచకాల లిస్ట్ అయితే వెళ్ళింది. యూనివర్సిటీ అరాచకాల పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరికి చేరుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది వేధింపులు భరించలేక చంద్రబాబు లోకేష్ కు రాసిన లేఖ అయితే ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రైవేట్ హాస్టల్ యజమానులు ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న యూనివర్సిటీ విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించాలంటూ మోహన్ బాబు సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారంటూ తెలుస్తోంది. ఇప్పుడు ఈ వేధింపుల వ్యవహారం రాష్ట్ర సీఎం చంద్రబాబు దగ్గరికి చేరుకుంది. మరి కాసేపట్లో ఏం జరగబోతుందో మనము తెలుసుకుందాం. అసలు చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు? రీసెంట్ డేస్ లో చూస్తే మోహన్ బాబు కుమారుడు మనోజ్ కూడా హాస్టల్లో విద్యార్థులను తెగ వేధిస్తున్నారు. ఫీజులు లేదంటే హాల్ టికెట్లు ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు హాల్ టికెట్లు ఇవ్వకుండా, లేదంటే ఫుడ్ కంపల్సరీ అక్కడే తినాలి, లేదంటే 20,000 ఫైన్ వేస్తామంటూ ఏవైతే వేధిస్తున్నారో అవన్నీ రీసెంట్ గా వాళ్ళ కుమారుడు మనోజ్ కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. సో సీఎం చంద్రబాబు దీనిపై ఎంత తీవ్రంగా రియాక్ట్ అవుతారో చూద్దాం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా మంచు మనోజ్ ఏవైతే క్లెయిమ్స్ చేశారో తన ఫాదర్ యూనివర్సిటీలో ఎంబీ యూనివర్సిటీలో అరాచకాలు చాలా జరుగుతున్నాయి, విద్యార్థులను హింసలకు గురి చేస్తున్నారు, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ రీసెంట్ గా మనోజ్ కూడా బయటకు వచ్చి మాట్లాడడం చూసాం. ఇది జరిగి 2-3 రోజులు కాకముందే మోహన్ బాబు యూనివర్సిటీ అరాచకాల పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరకు చేరుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నామంటూ విద్యార్థులు కూడా కంప్లైంట్స్ అయితే చేస్తూ లేఖ అయితే రాశారు సీఎం చంద్రబాబుకి. యూనివర్సిటీలో సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నామంటూ చంద్రబాబు లోకేష్ కు హాస్టల్ యజమానుల గురించి కూడా చెప్తూ విద్యార్థులు లేఖరైతే రాశారు. ప్రైవేట్ హాస్టల్ యజమానులు ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న యూనివర్సిటీ విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించాలంటూ మోహన్ బాబు సిబ్బంది అయితే వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ లేఖలో వాళ్ళు దాని గురించి కూడా ప్రస్తావించారు. తమకు డబ్బులు కట్టాలంటూ బెదిరిస్తున్నారని, లేదంటే లోకల్ విద్యార్థులు యూనివర్సిటీలో ఏవైతే లంచ్ చేయకపోయినా 20,000 వరకు ఫైన్ విధిస్తున్నట్టు కూడా ఆ లేఖలో తెలుస్తోంది. ఇంకా మనం ఎగ్జామ్స్ టైంలో చూస్తే హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఫీజులు కట్టకపోయినా, ఏవైతే అధిక ఫీజులు ఉంటున్నాయో ఆ ఫీజులు కట్టకపోయినా హాల్ టికెట్స్ ఇవ్వకుండా, ఎగ్జామ్స్ రాయించకుండా వేధిస్తున్నామంటూ తెలుస్తోంది. ఈ పంచాయతీ ఇప్పుడు సీఎం చంద్రబాబుకు చేరుకుంది. మరి దీంట్లో 2-3 కోణాలు లేకపోలేదు. మనోజ్ ఏవైతే కంప్లైంట్స్ చేశారో వాటిని ఎవరు పట్టించుకోలేదు. ఎవరైనా కంప్లైంట్స్ ఇస్తే గానీ పట్టించుకోమంటూ కూడా తెలుస్తోంది. సో మనోజే కావాలని చేయించడం, లేదంటే నిజంగానే అక్రమాలు ఎవరైతే విద్యార్థులు ఫేస్ చేస్తున్నారో అవన్నీ బయటకు వచ్చాయన్న కోణంలో కూడా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.